హైదరాబాద్లో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం వ్యక్తం చేస్తోంది. ఇంతవరకు ట్యాంక్ బండ్పై ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆక్షేపిస్తోంది. ప్రధాన నిమజ్జన కార్యక్రమం సమీపిస్తున్నా ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేకపోవడంపై ఉత్సవ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చేత కాకపోతే తామే నిమజ్జన కార్యక్రమం చేసుకుంటామంటున్న భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులతో మా ప్రతినిధి విక్రమ్ మాట్లాడారు. ఏర్పాట్లపై గణేష్ ఉత్సవ సమితికి సంబంధించి ఏర్పాట్లపై వారు ఏమంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణేష్ నిమజ్జనానికి సంబంధించి నిమజ్జనం ఈ నెల 6వ తేదీన జరగబోతుంది, దగ్గర పడుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయంటే మీరు ఏం చెప్తారు? అన్ని ఏర్పాట్లు చేస్తామని అనేక మీటింగ్లలో హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వము తీరా ఈరోజు మేము ఇన్స్పెక్షన్కి పోతే అధికారులు ఇన్స్పెక్షన్ పిలిస్తే ట్యాంక్ బండి మీదకి రానంటారు. ట్యాంక్ బండి మీద క్రెయిన్లు పెట్టలేదు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి సాధారణమైనటువంటి భక్తులు నిమజ్జనం కోసం వస్తే వాళ్ళని నానా ఇబ్బందులు పెడతా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి గణపతి నిమజ్జనానికి అడ్డుదలగాలని ప్రయత్నించినటువంటి గత ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇది గుర్తు చేస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి యథావిధిగా ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమిస్తాము. చెరువు సరస్సు మాది, అది హిందువులది, వినాయక సాగర్ అది. మా ధార్మిక హక్కును ఎవడు ఆపలేడు, ఏ ప్రభుత్వము ఆపలేదు. యథావిధిగా చేసి తీరుతాం. ప్రభుత్వానికి చేత కాదని చేతులు ఎత్తేస్తే యుద్ధ ప్రాతిపదికన మేము ఇప్పుడు ఏర్పాట్లు ప్రారంభం చేసి వచ్చినాం. ప్రతి సంవత్సరం కూడా గణేష్ నిమజ్జనం జరిగే ముందు ఒక వివాదం అయితే కొనసాగుతుంది. వినాయక సాగర్లోనే నిమజ్జనం జరుగుతుందా లేదా అన్న ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఎందుకోసం అట్లా? ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, కోర్టు తీర్పు సాకుగా చూపెడుతుంది. ప్రజల యొక్క విశ్వాసాలు పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? జల్లికట్టు మీద కోర్టు తీర్పు వస్తే తమిళనాడు ప్రభుత్వం ప్రజల విశ్వాసాలను పట్టించుకోలేదా? అట్లా అనేక తీర్పులు ఎందుకు వచ్చింది కోర్టు తీర్పు? అట్లా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు వాస్తవాలను దాచిపెట్టి కోర్టు ముందర సరైనటువంటి వాదనలు వినిపించలే. అడ్వకేట్ జనరల్ గతంలో నిద్రపోయిండు కోర్టు తీర్పు నడుస్తున్నప్పుడు. కాబట్టి కోర్టుకు ఏమన్నది ఉన్న పేపర్లను దృష్టిలో పెట్టుకొని ఆర్డర్లు ఇస్తుంది. ఇవాళ ఆ కోర్టు తీర్పును సరిచేయడానికి ఈ ప్రభుత్వం ఏం చేసింది? గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఇప్పటివరకు ఏం చేసింది? ఎందుకు మొద్దు నిద్రపోయింది? హిందువుల విశ్వాసాలు మీకు పనికిరావా? హిందువుల యొక్క ధార్మిక విశ్వాసం ఇంత పెద్ద కోటాను కోట్ల మంది ప్రజలు విశ్వాసాలతోటి ముడిపడి ఉన్నటువంటిది. సుమారు 1,40,000 గణపతి మండపాలు ఇవాళ భాగ్యనగరం లోపల ప్రతిష్ట చేసుకొని మేము పూజ చేస్తుంటే నిమజ్జనం చేయనిచ్చుకోరా? చూద్దాం. అంటే చిన్న చిన్న బేబీ పాండ్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మా శాస్త్రం గణపతిని ప్రతిష్టాపన చేస్తే నిమజ్జనం చేయాలి, నిమజ్జనం చేసి తీర్థం. అడ్డుకుంటావా? 1,40,000 గణపతి దేవాలయాలు అవుతాయి. ఎక్కడ పెట్టిన గణపతిని అక్కడనే పర్మనెంట్ దేవాలయాలు మేము నిర్మిస్తాం. అంటే హుసేన్ సాగర్లోనే నిమజ్జనం కొనసాగుతుందంటారా? వినాయక సాగర్లోనే కొనసాగించడానికి మీరు ఎలాంటి చొరవ? నిమజ్జనం యథావిధిగా వినాయక సాగర్లోనే జరుగుతుంది, జరిపి తీరుతాం. ఈ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే రోడ్ల మీద ప్రతిష్టాపన కాబట్టేటువంటి ప్రతి మండపం పర్మనెంట్ దేవాలయం అవుతుంది. మొత్తం మీరు చూసుకోవచ్చు, హుసేన్ సాగర్లోనే ఖచ్చితంగా వినాయక నిమజ్జనం చేసి తీరుతాం. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడే నిమజ్జనం చేసి తీరుతామని చెప్పి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.